అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలో భూ కబ్జాలకు గురైన భూముల గురించి రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెనగలూరు మండల కార్యదర్శి గానిగిపెంట ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య మాట్లాడుతూ పెనగలూరు మండలంలో రాజకీయ నాయకులు ఊసర బెల్లిలా రంగులు మారుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ మెయిన్ నాయకులను మంచి చేసుకుని ప్రభుత్వ భూములు మండల పరిధిలో ఎక్కడున్నా కూడా వెతికి వదలను అన్నట్లుగా వందల ఎకరాల కబ్జా చేస్తూ వెంటనే సదరు భూమి చదును చేసి లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ దర్జాగా తిరుగుతూ కాలం గడుపుతున్నా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం ఆ కబ్జాదారులకి కొమ్ముగాస్తూ వారు ఇచ్చిన ముడుపులు తీసుకొని రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటూ పేద ప్రజల కడుపులు కొడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ మేడమైనా స్పందించి అటువంటి రాజకీయ అండదండలతో కబ్జాలు చేస్తూ భూములు అమ్ముకుంటూ లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి ఈ కబ్జాదారులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి మండల రెవెన్యూ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో పెనగలూరు మండల పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వారిని కలుపుకొని పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పేదల పక్షాన నిలబడి పేదవారికి న్యాయం జరిగేంత వరకు ఎర్ర జెండాలతో పోరాటానికి సిద్ధమవుతామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ పెనగలూరు మండల కార్యవర్గ సభ్యులు రేవూరి శంకరయ్య, మన్యం ఓబయ్య, కొరుముట్ల హరి, మన్యం నారాయణ, మన్యం నరసింహులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా పెనగలూరు మండల పరిధిలో ఎక్కడ పట్టినా భూదందాలు రాజకీయ నాయకులు అండదండలతో వందల వేల ఎకరాల కబ్జా చేసి పక్కా జిల్లాలకు సంబంధించినటువంటి వారికి లక్షల కోట్ల రూపాయలకు అమ్ముతున్నా కూడా పెనగలూరు మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నమ్మకం నేరెత్తినట్లు భూ కబ్జాదారులకు తొత్తులుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులు తీసుకొని రెవెన్యూ యంత్రాంగానికే చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఈ పెనగలూరు రెవెన్యూ తహసీల్దారుల పైన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన సబ్ కలెక్టర్ మేడం గారు చర్యలు తీసుకొని కబ్జా చేసినటువంటి భూ కబ్జాదారులపైన కూడా వెంటనే తగు చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన కేసులు కట్టే తప్ప ఈ భూ కబ్జాదారులు ఆగరని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నలపరెడ్డిపల్లి పంచాయతీలో దాదాపు 70 సర్వే నెంబర్లో 500 ఎకరం పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి సదరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి 1400 ఎకరం 1400 ఎకరంలో దాదాపు 400 ఎకరం ఒక భూ కబ్జాదారుడు రాజకీయ నాయకుడు కబ్జా చేసి వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నా కూడా రెవెన్యూ యంత్రాంగం దున్నపోత మీద వాన కురిసినట్టు పట్టించుకొని పాపాన పోవడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిరుపేదైనటువంటి వారు ప్రతిరోజు కూడా తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు తిరిగి కాళ్ళు అరిగిపోవడం తప్ప వాళ్ళను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. రెవెన్యూ యంత్రాంగం ముడుపులకు పాలుమాలి ఇప్పుడు పేదవారికి అంతా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఈరోజు రేపు మేము చూస్తాం. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. వారు 2 రోజుల్లో పరిష్కారం చేసినట్లు, లేకపోతే 2-3 రోజుల్లో పెనగలూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి పేదవారికి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. అక్కడ ఉన్నటువంటి పెనగలూరు మండల కార్యదర్శి గానిగిపెంట ఆదినారాయణ, చింతలపూరు నాగమ్మ, శంకరయ్య, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా